అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదూరి సావిత్రి గారు రచించిన అంతుపట్టని ఆంతర్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పటికి అరగంట నుంచి ఏడుస్తోంది సుభద్ర. తలుచుకొని మరీ ఏడుస్తోంది. ఈ వెధవ బ్రతుకు బ్రతికే కన్నా తమ పెరట్లో ఉన్న దిగుడు బావిలో దూకి చావటం మేలు. కాని పిల్లలు అనుకుంటోంది. ఈ ఇంట్లో పిల్లలు రెండు వర్గాలుగా చూడబడుతున్నారు. ఒక వర్గం అత్తగారి పిల్లలు, అంటే తన మరిది ఆడపడుచులు. వీళ్లది యాజమాన్య వర్గం. రెండు తన పిల్లలు, శార్వాణి, బాబు, హైమ. వీళ్లది బానిస వర్గం. ఇలాంటి అంతరాలు ఏర్పరిచింది తన అత్తగారు కనకమ్మ. ఆవిడ పిల్లల అధికార దర్పం కింద తన పిల్లలు అణిగి మణిగి ఉండాలి. వాళ్ల ముఖం కడుక్కోటానికి నీళ్లు వీళ్లందివ్వాలి. వాళ్లు రెండు వాయిస్తే తన పిల్లలు గుడ్ల నీళ్లు కక్కుకొని ఒక మూలకెళ్లి నిశ్శబ్దంగా ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అదేమంటే రాక్షసిలా విరుచుకు పడుతుంది. ఈ ఇంటి ఏకచక్రాధిపత్యమంతా గంగా భాగీరథి సమానురాలైన అత్తగారిదే. మా అత్తగారు నన్ను జడ కూడా వేసుకొనిచ్చేది కాదు, వేలుముడి వేసుకోవాల్సిందే. శుభ్రంగా ముఖం కడుక్కొని తలదివ్వుకుంటే ఏమిటా భోగం వేషాలు అని అరిచి జడవిప్పి ముడేసుకునేదాకా ఊరుకునేది కాదు. మొగుడితో మాట్లాడితే తప్పు, నవ్వితే తప్పు, గబగబా నడిస్తే తప్పు. ఇలా అన్నింటికీ సాధింపులే. నేను గనక భరించాను, ఇంకొక తైతేనా మన బావిలో పడి చచ్చి ఊరుకునేది అంటుంది కనకమ్మ తన కోడలతో. తను అన్ని బాధలు పడింది గనక కోడల్ని అంతక రెట్టింపుగా వేధించాలా? ఇదేం రూలు అని గొనుక్కునేది సుభద్ర. అంతకు ముందు జరిగిన సంఘటన మనసులో మెదిలి మళ్లీ కళ్లల్లోకి నీళ్లు చివ్వున తన్నుకొచ్చాయి సుభద్రకి. తన భర్త మంచి మూడ్లో ఉండగా తనకో సెంటు సీసా ప్రెజెంట్ చేశాడు. దాన్ని పదిలంగా తన పెట్టెలో దాచుకుంది. దొడ్లో బియ్యం కడుగుతుంటే తన కొంగు పుచ్చుకొని ముందు కొంగి రహస్యంగా, అమ్మా, సూరిపండు బాబాయి నీ పెట్టె తీస్తున్నాడు అన్నది హైమ. సూరిపండు తన మరిది. గదిలోకొచ్చి చూసేసరికి సూరిపండు తన భర్త ఇచ్చిన సెంటు సీసా దొరకబుచ్చుకొని పారిపోతున్నాడు. చప్పున వెళ్లి ఆ సీసా లాక్కొని, నీకు ఇంకొకటి కొనిస్తానమ్మా, తప్పు, అలా పెట్టెలోది దొంగతనంగా తీసుకెళ్లకూడదు అనునయంగా అన్నది సుభద్ర. అమ్మా, వదిన నా చేతిలో సెంటు సీసా లాక్కొని దొంగతనం చేస్తావాంటూ కొట్టిందే అని పెద్దగా ఏడుస్తూ తల్లి దగ్గరకు పరిగెత్తాడు సూరిపండు. ఈ అభియోగానికి తెల్లబోయ నుంచుంది సుభద్ర. పెద్దవాళ్ల చర్యలను అనుసరించే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది. బారలు చాపుకుంటూ వచ్చింది కనకమ్మ. నీకేం పోయేకాలం వచ్చిందే? నా కొడుక్కి దొంగతనం అంటగడతావా? మా ఇంటా వంటాలేవి ఇలాంటి బుద్ధులు. నీకు నీ వాళ్లకే ఉన్నాయేమో. వస్తే గిస్తే నీ పిల్లలకే రావాలి. అయినా వెధవ సెంటు సీసా కోసం అలా పడిచచ్చిపోవాలా? అదేమన్నా నీ బాబు కొనిచ్చిందా? వాడి అన్న వస్తువు మీద వాడికి అధికారం లేదు. వాణ్ణి కొట్టడానికి నీకెన్ని గుండెలే అంటూ నోటుకొచ్చినట్లు తిట్టసాగింది కనకమ్మ. సూరిబాబాయిని మా అమ్మేం కొట్టలేదు, అన్ని అబద్ధాలు కచ్చగా అన్నది హైమ. వేయడంత లేవు ముండా నువ్వు, అప్పుడే ఇంత పొగరా అంటూ ఆ పిల్లని పట్టుకుని ఎడాపెడా బాధేసింది ఆవిడ. హేమను పక్కలో పెట్టుకుని ఏడుస్తోంది సుభద్ర. ఆ పిల్ల తల్లి డొక్కలో దూరి నిద్దర్లో కూడా వెక్కిళ్లు పెడుతోంది. పచ్చని చెంపమీద కనకమ్మ వేళ్ల గుర్తులు వాతల్లా కనిపిస్తున్నాయి. తను బ్రతికుండగానే తన పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. తను చస్తే వీళ్ళని రాక్షసి బ్రతకనిస్తుందా? అమ్మో, నేను లేకుంటే ఇలా ఎవరిడొక్కలో దూరు పడుకుంటుంది నా పిచ్చిముద్దు అనుకుంటూ హైమను ఇంకాస్త దగ్గరికి లాక్కుంది సుభద్ర. అమ్మా, అన్నానికి రావు? భయంగా అడిగాడు బాబు. నువ్వు తినేశారా నాన్న? నాకు ఆకలి లేదు నెమ్మదిగా అన్నది సుభద్ర. తల్లివైపు దిగులుగా చూస్తూ వెళ్లిపోయాడు వాడు. ఏ, మీ అమ్మ దొరసాని కూటికి రాదటనా? మరేం పర్వాలేదులే, 2 రోజులు మాడితే ఒళ్ళు పొగరైనా దిగుతుంది. ఆ కంచం తెచ్చుకొని నువ్వు తగలడు అంటోంది కనకమ్మ. తన పిల్లల్ని ఇంతకన్నా ఆప్యాయతగా చూడదు ఆవిడ. సాధారణంగా అత్తాకోడళ్ళకి పడకపోయినా బామ్మలు మనవల్ని అభిమానంగా దగ్గరకు తీసి తగినంత చనువిస్తారు. ఈ మహాతల్లికి అది కూడా లేదు. కోడలు కన్న పిల్లలు కాబట్టి వాళ్లూ శత్రువులే ఈవిడికి.
ఇవన్నీ తలుచుకుని ఏడ్చి ఏడ్చి అలసటగా కళ్ళు మూసుకుంది సుభద్ర. మాగన్నుగా నిద్రపడుతోంది. సుభద్ర, అన్నం పెట్టు అంటూ ఆమెను కదిపాడు రామారావు. ఎర్రబారిన కళ్లతో భర్త వైపు జాలిగా చూసింది ఆమె. వాచినట్లున్న ఆమె ముఖంలోకి చూస్తూ, ఏమైంది అన్నాడు తను. మధ్య మధ్య ఏడుస్తూ పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంతా చెబుతోంది సుభద్ర. అన్నం తింటూ సావధానంగా వింటున్న అతను తల పైకెత్తి, అయితే నువ్వు అన్నం తినలేదా? నేనీ రాత్రి ఊరు నుంచి రాకపోతే పస్తుండేదానివా అన్నాడు. అన్నమా, నా బొంద, విరక్తిగా అంది ఆమె. ఏడిసినట్లుంది. పొద్దున్న తిన్న అన్నం మళ్లీ రేపు మధ్యాహ్నం దాకా ఏమీ ఉండదు. ఇంకో కంచం తీసుకురా, అన్నం తిన్నాక మిగిలింది చెబుదుగాని అంటూ బలవంతంగా ఆమె చేత అన్నం తినిపించాడు రామారావు. కనకమ్మ మంచి నిద్రలో ఉంది. ఈ వ్యవహారమంతా ఆవిడ దృష్టిలో పడలేదు. తన మొగుడు ఇంతిదిగా తనకు అన్నం పెట్టడం ఆవిడ చూస్తేనా 4 రోజుల పాటు అన్నం ఛాయలకు కూడా పోవటానికి భయపడి చచ్చేలా తిట్టిపోసేది. అనుకుంటూ ఎంగిలి పళ్ళాలు తీసి శుద్ధిపెట్టి గదిలోకొచ్చి భర్తకు ఒక్కపొడిచ్చి లైటు తగ్గించి అతన్ని ఆనుకొని కూర్చొని, ఏమండి అంది సుభద్ర లాలనగా. చెప్పు, వింటున్నాను అన్నాడు రామారావు. పిల్లలు మేధకుల్లా తయారవుతున్నారండి. ప్రతి విషయానికి మీ అమ్మగారికి, తమ్ముడికి, మీ చెల్లెలికి అతిగా భయపడుతూ ఉండటం చేత మన పిల్లలు మరీ మైల్డ్గా అయిపోతున్నారు. నీ మొహం, అదంతా నీ భ్రమ. అలా కొట్టిపారేయకండి. నేనైనా ఎన్నేళ్లను భరించగలను? కలిసుండి సాయిలా పాయిలాగా ఉండటం మీ అమ్మగారికి రాదు. మనం విడిపోదామండి. మన బ్రతుకు మనం బ్రతుకుదాము. మరి వాళ్లేమవుతారు? ఆస్తి 3 వంతులు వాళ్లనే తీసుకోమనండి. 1 వంతు చాలు మనకి. ఆ పైన మీ రెక్కల కష్టం ఉండనే ఉంది. ఎవరి సాధింపులు లేకుండా నా ఇంట్లో నేను పిల్లలతో మీతో కలిసి స్వేచ్ఛగా బ్రతకాలనుందండి. నేను ఇంటికి పెద్ద కొడుకుని. ఈ కుటుంబంలో ఇంతవరకు ఎవరూ ఆస్తులు పంచుకొని బయటికి పోలేదు. మా అమ్మ కూడా వాళ్ళ అత్తగారి చేతుల్లో నానా అగచాట్లు పడింది. అయినా మా నాన్న వేరింటి కాపురం పెట్టలేదు. నేను అంతే. నా చేతులతో నేను ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయలేను. అలా చేస్తే ఈ ఇంటి పరువేంగాను. అయినా వెదవ సెంటు సీసా కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు? వాడికే పడేస్తే పోలా, ఇంకోటి తెప్పించుకోవచ్చు కదా అంటూ అటు తిరిగి పడుకుని నిద్రలోకి జారిపోయాడు రామారావు. నిస్పృహగా చూసింది సుభద్ర. పైకి పెద్దవిగా చిన్నవిగా కనపడే విషయాల వెనక కూడా కొన్ని సెంటిమెంట్లు, స్పందనలు ఉంటాయనే విషయం ఈ మనుషులకి అర్థం కాదేమో. అయినా జరిగిందాంట్లో తన తప్పే ఉందని ఆవిడన్ని మాటలనాలి. ఈయన ఆ విషయం మాట్లాడరే. ఛీ, వెధవ బ్రతుకు. ఈ పిల్లలడ్డం రాకపోతే ఎప్పుడూ జీవితం నాటకం నుంచి తప్పుకునేది. అక్కడి నుంచి లేచి హైమను పక్కకు జరిపి తను పడుకుంది సుభద్ర. రోజులు, వారాలు, నెలల్ని తరిమితే నెలలు సంవత్సరాలను తరమసాగాయి. సుభద్ర సుభద్రమ్మగా మారింది. సూరిపండుకు, మిగిలిన ఆడపడుచులకి, శార్వాణికి పెళ్లిళ్లై ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. బాబు శార్వాణి దగ్గర చదువుకుంటున్నాడు. ఇంట్లో కనకమ్మ, సుభద్రమ్మ, హైమ, రామారావు మిగిలారు. కనకమ్మ బాగా పెద్దదైపోయింది. మతిలేని పనులు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఊరికే గొనుగుతూ ఉంటుంది. నిద్రలో లేచి వెళ్లిపోతూ ఉంటుంది. రాత్రిపూట అన్ని తలుపులకు తాళాలేసి పడుకునేవారు. ఆ రోజు నడుం పోయేలా చచ్చేటట్లు మినప్పప్పు రుబ్బి బూడిద గుమ్మడికాయ తరిగి కలిపి తెల్లని బట్టమీద ఒడియాలు పెట్టింది సుభద్రమ్మ. కాసేపు నడుం వాలుద్దామని మంచం వాల్చుకుంటే, నా చీరలన్నీ ఎవరలా తడిపి పారేశారు? ఇప్పుడు స్నానం చేసి నేనేం కట్టుకోవాలి అంటూ వచ్చింది కనకమ్మ. నేను ఆరేశాను, మీరు వాటిని పాడు చేసుకున్నారు. పొద్దున్నే స్నానం చేశారుగా, మళ్ళీ ఇప్పుడెందుకు? సాయంత్రం చేద్దురుగాని వెళ్ళి పడుకోండి అన్నది సుభద్రమ్మ. ఏమిటి, నేను చీరలు పాడు చేశానా? నేనేం కుర్రముండననుకున్నావా? మీరే ఎవరో కావాలని పాడు చేసుకుంటారు. అవును, మేమే పాడు చేశాం. సరేనా? ఇహ వెళ్ళండి. ఏమిటి వెళ్ళు వెళ్ళు అని తరుముతున్నావు? ఇది నా కొడుకిల్లు, నేను ఇక్కడే ఉంటాను. అరుచుకుంటూ తన గదిలోకి వెళ్లి మంచం బర్రున లాక్కొని పడుకుంది కనకమ్మ. అమ్మా, భవతి భిక్షాందేహి తల్లి. వాకిట్లో నుంచి కేక.
మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడేం బిచ్చం, వెళ్ళు వెళ్ళు విసుగ్గా అన్నది సుభద్రమ్మ. ఎప్పుడు లేచొచ్చిందే కనకమ్మ గబగబా ఓ దోసెడు బియ్యం వాడి జోలిలో పోసెచ్చి, ఈ ఇంటికొచ్చిన బిచ్చగాడు ఒట్టి చేతులతో వెళ్లలేదింతవరకు అన్నది కోడల వైపు విజయగర్వంతో చూస్తూ. ఈవిడితో నాకు చావొచ్చి పడింది. చిచి, 13 ఏళ్ల వయసులో ఏ లగ్నాన్ని ఈ కొంపలో పడ్డానో ఒక్క రోజు కూడా ప్రశాంతంగా గడిపింది లేదు. ఇంత వయసొచ్చినా ఈవిడ పోరు తప్పలేదు నాకు. ఎప్పటికి విముక్తి కలుగుతుందో అని గొనుక్కుంటోంది సుభద్రమ్మ. ఒక గంట సేపయ్యాక, అమ్మా ఓసారి ఇలారా అంటూ దొడ్లో నుంచి కేక వేసింది హైమ. ఎప్పుడు స్నానం చేసొచ్చిందో తడిచీర జామ చెట్టు కొమ్మకు ఓ కొస ముడేసి గట్టిగా లాగేసరికి ఆ ముడి ఊడొచ్చి ఆ విసురుకి రాయి మీద పడింది కనకమ్మ. నుదుటి మీద రక్తం. కంగారుగా వెళ్లి సుభద్రమ్మ, హైమ ఆవిడ్ని మోసుకొచ్చి వసారాలో మంచం మీద పడుకోబెట్టారు. గుడ్డ తడుపుకొచ్చి గాయం తుడిచి కాస్త టించర్ దూదులో ముంచేసి కట్టుకట్టింది సుభద్రమ్మ. మొహాన కాసిని నీళ్లు చిలకరించి విసురుతూ కూర్చుంది. కాసేపటికి కళ్ళు తెరిచి, ఆరేద్దామని వెళ్లానే, చీర బురదలో పడిందా అన్నది కనకమ్మ. పడితే పడిందిలేండి, నేను జాడించి ఆరేస్తానుగా, మీరు పడుకోండి మృదువుగా అంటూ. ఏమిటో పెద్దతనం, మతి సరిగ్గా ఉండటం లేదు నిట్టూరుస్తూ అనుకుంది సుభద్రమ్మ. ఆ రోజు ఆదివారం. రాత్రికి కనకమ్మ అన్నం తినదు, ఫలహారం చెయ్యాలి. కాస్త పెందలాడే చేస్తే పిల్ల ఆయన కూడా తింటారు అనుకొని బియ్యం రవ్వ పళ్ళెంలో వేసుకుని ఏరుతోంది సుభద్రమ్మ. అమ్మా ఓసారి ఇలారా అంటూ తల్లి రెక్కపుచ్చుకొని సందులోకి లాక్కెళ్ళింది హైమ. హైమ చూపించిన వైపు చూస్తూ స్థానువులా నిలబడింది సుభద్రమ్మ. దొడ్లో ఎండబెట్టిన ఒడియాలన్నీ పిసికేసి కొంత కొంత తీసుకుని ఇసుకలోకి విసిరేస్తోంది కనకమ్మ. పట్టరాని ఆవేశంతో ఆవిడ్ని రెక్కపట్టి లాక్కొచ్చి దొడ్డి వసారాలో కూలేసింది. మతిలేని స్థితిలో కూడా తనను మానసికంగా బాధించే పనులు చేయటం మానుకోలేదీవిడ. మొన్నటికి మొన్న అంతే. కొత్త చీర దొడ్లో ఆరేసుకుంటే ఎవరూ చూడకుండా వెళ్లి ఆ చీరను మధ్యకు చింపేసింది. కేవలం తన చీర మాత్రమే చింపింది. కొడుకు పంచే పక్కనే ఉన్నా దాని జోలికెళ్లలేదు. తనను సాధించాలనే తాపత్రయం ఆవిడలో అంత బలంగా ఉందన్నమాట. మతిలేని స్థితిలో కూడా ఆవిడ ప్రభావం నుంచి బయటపడలేకపోతోంది. ఆవిడకెందుకింత కక్ష తన మీద? అన్ని మంచంలోనే జరిగిపోతుంటే ఆ బట్టలు జాడించి ఆవిడికి స్నానం చేయించి తను ఎంత సేవ చేసినా ఆవిడికి ఆ గ్రహింపు లేదు. ఇదేం కర్మ? తల్లి కళ్లల్లో నిలిచిన నీరు చూసి, ఆవిడ్ను కూతురు దగ్గరకు పంపేరాదు అన్నది హైమ కసిగా. కొడుకు చూడటం విధాయకం, కూతురెందుకు చూడాలి? గద్గద స్వరంతో అన్నది సుభద్రమ్మ. సూరిబాబాయి ఉద్యోగం వంకతో హాయిగా దూరం వెళ్లిపోయి సుఖపడుతున్నాడు. ఎన్నేళ్లొచ్చినా నీకా గోల తప్పదా? ఛీ, ఏ ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లినంత నరకం ఇంకొకటి లేదమ్మా విసుక్కుంటూ అన్నది హైమ. ఇలాగే కొన్ని నెలలు గడిచాయి. ఓ రోజు, మీ బామ్మని అన్నానికి పిల్లవ్వే హైమ అన్నది సుభద్రమ్మ. బామ్మా బామ్మా అని పిలిచి, అమ్మా ఈవిడ పలకట్లేదే అన్నది హైమ. సుభద్రమ్మ వచ్చి పిలిచినా పలకలేదు కనకమ్మ. సన్నగా గురకలాంటి శబ్దం వస్తోంది. కంగారుగా భర్త దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్లి, త్వరగా డాక్టర్ని పిలవండి, మీ అమ్మగారికి బాగలేదు అన్నది సుభద్రమ్మ. చొక్కా వేసుకెళ్లి డాక్టర్ని తీసుకొచ్చాడు రామారావు. డాక్టర్ కనకమ్మకి ఇంజెక్షన్ చేసి మందులిచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్లాడు. గురక అలాగే ఉంది. శబ్దం ఇంకాస్త పెరిగింది. మగతగా పడుకునుంది కనకమ్మ. నెమ్మదిగా లేపి ఆవిడ తల తన గుండెల కానించుకొని మెత్తగా పిసికిన మజ్జిగన్నం స్పూన్తో కొద్ది కొద్దిగా తినిపించి తడిచేత్తో మూతి తుడిచి పడుకోబెట్టింది సుభద్రమ్మ. 2 రోజులు గడిచాయి. మరేం పర్వాలేదులేండి, తగ్గిపోతుంది అని భరోసా ఇచ్చాడు డాక్టరు. ఆ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది సుభద్రమ్మకు. చెవి ఒగ్గి ఉన్నది. గురక వినబడ్డం లేదు. అనుమానంగా మంచం దిగొచ్చి అత్తగారి మంచం దగ్గరకు వెళ్ళింది. కనకమ్మ శరీరం కట్టెలా మారిపోయింది. భర్తను లేపుకొచ్చింది సుభద్రమ్మ. ఆమె కళ్ల వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అందరికీ కబుర్లు వెళ్లాయి. ముసలావిడ కూతుళ్ళు, చిన్న కొడుకు, కోడలు, ఆవిడ అప్పచెల్లెళ్ళు వచ్చారు. ఆవిడికే పెద్దదైపోయింది. చూడవలసిన కార్యాలు
కరమ్మతులు చూసేసింది. హాయిగా కొడుకు కోడల చేతుల్లో పువ్వులా వెళ్ళిపోయింది. ఇంకా ఉండి ఏం చెయ్యాలి గనక అన్నారు ఊళ్ళో చూడవచ్చిన వాళ్లంతా. మరే మరే అంటూ వంత పాడారు కూతుళ్ళు వగైరాలు. కర్మకాండలన్నీ యథావిధిగా జరిగిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. అత్తగారి గదిలో ఒంటరిగా కూర్చొని మాటిమాటికి తడి అవుతున్న కళ్లను చెంగుతో అద్దుకుంటున్న సుభద్రమ్మ దగ్గరకొచ్చింది హైమ. అమ్మా, ఇప్పటికైనా నీ కష్టాలు గట్టెక్కాయే బాబు, నీకు విముక్తి లభించింది, ఏడవకమ్మా అన్నది. ఛ, అలా అనకే. మీ బామ్మ లేకపోతే ఏం బావుంది చెప్పు. ఇల్లంతా బావురుమంటున్నట్లుగా ఉంది. ఇంట్లో పెద్ద దిక్కుగా ఆవిడుంటే ఆ అందమే వేరు. ఎంత ధైర్యంగా ఉండేదని. నాకు నడుం విరిగిపోయినట్లే ఉందే అంటున్న తల్లివైపు విభ్రాంతిగా చూస్తూ మూఢురాలిలా నిలబడిపోయింది హైమ. ఎంతైనా అత్తాకోడళ్ల అనుబంధమే వేరు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.